మంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. దయచేసి అధికారుల్ని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీపీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షుడు జరిగింది సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేసాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగా లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి అప్పుడు లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షులు చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరు సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పకుండా లేని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంటే ఇమ్మన్నారు. అది అందుకే అగ్రిమెంట్ లేదని ఏదైతే మీరు చెప్పారో దానికి మీ అధికారులు అడగండి. దానికి నిరసనగా దానికి అమ్మా కొద్దిగా దయచేసి సమయం పాటించండి. దయచేసి ఏదైతే పేద అంగన్వాడీకి మీరు వచ్చి అగ్రిమెంటే లేదు, ఇదే ఈ విషయంలో లేదు, ఇవన్నీ మేము చేస్తామని మీరు చెప్తున్న సచిదూరం ఆరోపణలకి ఏదైతే అగ్రిమెంట్ లేదనే మాటకి ఇవాళ మీరు వహించాలని కోరుతూ అంగన్వాడీ పట్ల ఉన్న సానుభూతితో వారు చేస్తున్న కృషికి వాళ్ళకి జీతాలు డిమాండ్ చేస్తూ మీ ప్రభుత్వం ఇటు పరిస్థితులను కూడా అంగన్వాడీ న్యాయం చేయదనే రీతిలో మేము వచ్చి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం. అధ్యక్ష ఈరోజు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. మొన్న ముందల తలుపు నుంచి వాకౌట్ చేశారు, ఇప్పుడు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తారు. అధ్యక్ష వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు. వినేదానికి సభ్యులకి ఓపిక ఉండాలి. మీ ఇక్కడ ఏమంటున్నాం అంటే అధ్యక్ష, పెద్దలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మాట అన్నారు అధ్యక్ష. మళ్ళీ అమరావతి ఎందుకు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష? మళ్ళీ అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అధ్యక్ష? అధ్యక్ష ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది, అన్ని సంఘాలని కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇది మన రాష్ట్రం, కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్ష ఇది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి, ఇతర శాఖలో కానివ్వండి, ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎన్ని పరిష్కరించగలుగుతాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ మ్యాటర్స్, ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీలు అందరూ తెలుసు, మా విద్యాశాఖలో సుమారుగా 300 ఇష్యూలు మా దృష్టికి తీసుకొస్తే దాంట్లో సుమారుగా 200 ఇష్యూస్ ఆల్రెడీ పరిష్కరించాం. అన్నీ చేశామని మేము అనట్లేదు, అన్నీ చేయగలుగుతామని కూడా మేము అనట్లే. కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలిసికట్టుగా మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, మన విఏఓస్ కానివ్వండి, వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కూర్చుందాం. మంత్రులు సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది.
మొన్న మీరు చూస్తే ఒక్క ఉదాహరణ అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, పర్మిషన్ సాయంత్రం 6 వరకు ఇచ్చారు. 6 వరకు వాళ్ళు మధ్యలో బ్రేక్కి వెళ్తే లంచ్ కూడా అన్న క్యాంటీన్లో చేశారు. నీళ్ళు కూడా గౌరవ హోంమంత్రి గారు స్వయంగా మానిటర్ చేసి, ఎందుకంటే ఆర్టీజీఎస్ మంత్రిగానే ఉన్నాను కనుక ఇది ఒక ఇన్సిడెంట్ మాకు, మేము మానిటర్ చేస్తాం. స్వయంగా హోంమంత్రి గారితో నేను మాట్లాడితే వాటర్ సప్లై కూడా చేస్తాం జరిగింది. అంబులెన్స్ కూడా పెట్టారు. మేడం గారు కూడా ఏమన్నారంటే ఇంతమంది వస్తున్నారు, పొరపాటున ఎవరికైనా ఇబ్బంది ఉంటే చూసుకోవాలని అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 6 తర్వాత రాత్రిపూట అక్కడ పర్మిషన్ లేకుండా ఉండిపోతే అందరం కంగారు పడ్డాం. ఇంతమంది మహిళలు పడుకొని ఉన్నారు, పొరపాటున ఏమైనా జరిగితే ఏమవుతుంది చాలా భయపడ్డాం. అందుకే మీరు చూస్తే 3 జిల్లాల మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని బతిమిలాడి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాం జరిగింది. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. వాళ్ళు తప్పనిసరిగా పిలుస్తాం, మాట్లాడతాం. ఆల్రెడీ గౌరవ వేతనాలు పెంచే దాంట్లో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అది పరిశీలనలో ఉందని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకుంటారని మా అంగన్వాడీ వర్కర్స్కి తెలియజేస్తున్నా, మా ఆశా వర్కర్స్కి నేను భరోసా ఇస్తున్నా, మా విఏఓస్ కూడా ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నా అధ్యక్ష.